హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఇది వచ్చేసి లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. మేము ఫ్లైట్ ఎక్కి పాప ఆడుకునేది అక్కడ వరకు చూపించాను కదా. అండ్ ఇక్కడైతే మేము ల్యాండ్ అయిపోయాము. మేము వచ్చేసింది మలేషియా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు టైం చూపిస్తున్నాను. నా వాచ్లో 3:55 అవుతుంది. వాచ్లో టైం చేంజ్ అవ్వలేదు. అండ్ మలేషియాలో వచ్చేసి 6:20 అవుతుంది. సో 2.5 hours ముందు ఉందన్నమాట మలేషియా మనకంటే. సో ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్ చూడండి, ఇమిగ్రేషన్ అంట. భలే అనిపించింది పలకడానికి, కామెడీగా కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ చెక్ ఇన్, ఇమిగ్రేషన్ మళ్ళీ అదంతా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ చూడండి ఫుడ్ స్టాల్స్, డంకిన్ డోనట్స్ అది ఒక్కటి తప్ప ఇంకేం తెలియదు అనమాట. ఇక్కడ చూడండి చాగి అంట, భలే ఉన్నాయి కదా పేర్లు అసలు. అండ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ మా వెహికల్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు మా కోసము. లగేజ్ అయితే పంపించేశారు ముందే వెహికల్లో. అండ్ మేము ఒక వెహికల్లో వెళ్తున్నాము. యాక్చువల్గా హోటల్ చెక్ ఇన్ వచ్చేసి 2:30కి ఆఫ్టర్నూన్, బట్ ఇప్పుడు వచ్చేసి టైం జస్ట్ 8:30 అవుతుంది కదా, చాలా టైం ఉంది. సో మేమేం చేసామంటే ముందు రోజు నుండే మళ్ళీ బుక్ చేసుకున్నాం అనమాట ఎక్స్ట్రా. సో చెక్ ఇన్ అయిపోయి రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా బయటకైతే వచ్చేసాం. నేను అంతా చేయలేదు, చాలా హడావిడిగా అయిపోయిందనమాట. సడన్ ప్లాన్ బయటికి రావడము. ఇది వచ్చేసి కింగ్స్ ప్యాలెస్ అంట, కింగ్స్ ఉంటారు కదా వాళ్ళదే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యూ చూడండి భలే ఉంది అసలు. అది వచ్చేసి కేఎల్ టవర్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి నాకు ప్రాపర్గా తెలియదు. అండ్ ఇక్కడ చిన్న స్టాల్ కూడా ఉంది, ఐస్ క్రీమ్ తిన్నాము. అండ్ షాపింగ్ కూడా ఉంది, ఒక చిన్న స్టాల్, ఒక స్టాల్ ఉందంటే. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ దొరుకుతాయి. అండ్ అక్కడ నుండి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో నెక్స్ట్ మేము వచ్చిందైతే ఓల్డ్ మలేషియా అనమాట. ఓల్డ్ మలేషియా, న్యూ మలేషియా అని ఉంటుంది. ఓల్డ్ మలేషియా అనే పేరే తప్ప ఎంత బాగుందో అసలు, చాలా బాగా అనిపించింది మాకైతే. అండ్ వెదర్ కూడా భలే ఉంది. అండ్ సడన్గా చిన్న చినుకులు కూడా పడినాయి. బట్ వర్షానికి కూడా ఇష్టం లేదేమో మమ్మల్ని డిస్టర్బ్ చేయడం, అందుకే త్వరగా తగ్గిపోయిందనమాట. చాలా టెన్షన్ పడ్డాము ఎలా అని, బట్ తొందరగా తగ్గిపోయింది. అండ్ ఇక్కడ కొంచెం డిస్టెన్స్లో ఒక చిన్న కెనాల్ లాగా ఉందన్నమాట. అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ చూసుకుంటూ అలా వెళ్తున్నాము. ఓల్డ్ మలేషియా నుండి ఇది జస్ట్ వాకబుల్ అంతే. సో అది మా గైడ్ తీసుకెళ్లారనమాట. ఈ బిల్డింగ్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. అండ్ మంచిగా రూల్స్ అయితే మంచిగా పాటిస్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఇదే ఆ కెనాల్ వచ్చేసి. ఆ వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. అక్కడేమో గ్లాస్ బ్రేక్ అయింది. మన పిల్లలు ఊరికే ఉంటారా, ఊరికే దగ్గరికి వెళ్తున్నారు. అసలు మన కంట్రీ కాదు అని చూసుకోకుండా నేనైతే ఇష్టం వచ్చినట్టు అరిచాను అనమాట. ఫస్ట్ టైం నా గొంతంతా బయటపడిపోయింది, అంత అరిచాను. నాకే గలీజ్ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఒక టెంపుల్కి అయితే వచ్చేసాము. వెదర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. అండ్ ఇది వచ్చేసి చైనా వాళ్ళదనమాట టెంపుల్. అండ్ ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంది. అండ్ నాకైతే ఈ టెంపుల్ భలే నచ్చిందనమాట. ఆర్కిటెక్చర్ అదంతా డిజైనింగ్ బాగా అనిపించింది. అండ్ మా గైడ్ వచ్చేసి ఆ టెంపుల్ గురించి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఉందంట, ఫీ ఉందంట. సో మనకి ఏం తెలియదు ఎట్లాగో పెద్దగా ఎందుకులే అని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్ళలేదు. అండ్ ఇక్కడ అంతా వాళ్ళ లాంగ్వేజ్లో రాసి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఫేమస్ పెట్రోనస్ ట్విన్ టవర్స్కి అయితే వచ్చేసామన్నమాట. మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లోనే, ప్యాకేజ్ ఉంటుంది కదా అందులోనే బుక్ చేసుకున్నాము. నేను బయట నుండి తీయలేకపోయాను యాక్చువల్గా, బట్ లాస్ట్లో చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఒకవేళ నా దగ్గర అవైలబుల్ ఉంటే, లేదంటే మా హస్బెండ్ దగ్గర తీసుకొని తను కూడా వీడియోస్ తీసి ఉంటారు కదా, యాడ్ చేస్తాను. సో ఇక్కడైతే వచ్చేసాము. కొద్దిగా టైం ఉందన్నమాట. సో మా గ్యాంగ్లో ఒకరికి టికెట్ లేదు యాక్చువల్లీ, తనదంతా కొంచెం ప్రాబ్లం అయిందనమాట. సో అందుకే టికెట్ అయితే బుక్ చేయలేదు. తన కోసం ట్రై చేసాము, టికెట్ అన్ని రకాలుగా ట్రై చేసాము, బట్ దొరకలేదు. సో ఇక్కడైతే మా టైం వచ్చేసింది. మేము లిఫ్ట్లో అయితే పైకి వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం సీనరీ అలా వేశారనమాట ఎల్ఈడీలో, చాలా బాగా అనిపించింది. ఎంత ఫాస్ట్గా ఉంటాయి ఈ లిఫ్ట్స్ అయితే అసలు. మేము వచ్చేసి ఆల్మోస్ట్ 88th floor అలా వెళ్ళామేమో అనుకుంటా. నేను చూపిస్తాను ముందు మీకు కనిపిస్తుంది.
అండ్ ఇక్కడ మధ్య మధ్యలో ఉన్నారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మాకంటే మా పిల్లలే ముందు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే కూలండి బాబు, అయితే తట్టుకోలేకపోయాం అసలు. వ్యూ ఎంజాయ్ చేయాలా లేదా వీళ్ళని చూసుకోవాలా అర్థం కాలేదు మాకు. ఇదే సరిపోయిందనమాట మొత్తానికి పిల్లలతో. అండ్ ఇక్కడ మనకి స్టిక్కర్స్ ఇస్తారనమాట. ఆ స్టిక్కర్ వాళ్ళని గ్యాంగ్గా పంపిస్తారనమాట. బ్లూ, గ్రీన్, రెడ్, ఎల్లో అలాగా. సో మాదైతే బ్లూ స్టిక్కర్ అనమాట. టైమింగ్ కూడా ఉంటుంది, ఎంతసేపు ఉండాలి అక్కడ అనేది. అండ్ నెక్స్ట్ ఒక ఫ్లోర్ తింపేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫ్లోర్కి తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్లోర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. 86th ఫ్లోర్ వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా పెట్టారు, ఎలా స్టార్ట్ అయింది ఏంటి అదంతా అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మలేషియా సిటీ మొత్తం పెట్టారు. అండ్ ఇక్కడ బైనాక్యులర్స్ కూడా పెట్టారు. అసలు ఎంత జూమ్లో కనిపిస్తుందంటే భలే కనిపించింది. కింద ఉన్న మనుషులు కూడా కనిపించారనమాట, అంత బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి వ్యూ, అది వచ్చేసి ఇంకొక టవర్ అనమాట, ట్విన్ టవర్. ఇందాక మధ్యలో నడిచాం కదా, అది యాక్చువల్గా వీడియో తీయలేదు, ఫొటోస్ ఉంటే నేను యాడ్ చేస్తాను లాస్ట్లో. ట్విన్ టవర్స్ అంటే కనెక్షన్ ఉంటుందన్నమాట. ఏమంటారు, దానిపైన నడుస్తాం మనం. గ్లాస్ బ్రిడ్జ్ ఏమి కాదు, నార్మల్గానే ఉంటుంది, బట్ మనకి సైడ్ వ్యూ అయితే కనిపిస్తుంది. సో అయిపోయింది, మేమైతే బయటకు వచ్చేసాము, కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. యాక్చువల్గా అయితే చాలా రీల్స్ తీయాలని ఉండే, అస్సలు టైం సెట్ అవ్వలేదు, ఎందుకో హడావిడిగా అయిపోయింది మొత్తము. బయట వాటర్ది ఫౌంటైన్ కూడా చాలా బాగా అనిపించింది. మెల్లిమెల్లిగా ఎండ దంచి కొట్టేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసింది కేఎల్ టవర్. సో ఇక్కడ కూడా లైన్ ఉంది, టికెట్స్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదా ఆల్రెడీ. చూడండి కేఎల్ టవర్ అనమాట. సో టికెట్స్ స్కాన్ చేసి పంపిస్తున్నారు లోపలికి అందరిది. సో ఇది కూడా అంతే, లిఫ్ట్లో మేబీ ఇది వచ్చేసి 44th ఫ్లోర్ ఏమో అనుకుంటా. ఇక్కడ మీటర్స్లో చూపిస్తున్నారు ఎంత మీటర్స్ హైట్కి వెళ్తున్నాం అనేది. అండ్ అక్కడ పాప ఏడిస్తే ఫీడింగ్ కూడా ఇచ్చాను మధ్యలో, చాలాసేపు అయిందని చెప్పేసి. సో మొత్తానికైతే వచ్చేసాము. ఇది అనమాట వ్యూ కేఎల్ టవర్ పైన నుండి. అండ్ ఇక్కడ వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ చిన్నగా ఉంటుందన్నమాట, అక్కడ ఫొటోస్ దిగాలి, నెంబర్స్ ఇస్తారు మనకి, ఆ నెంబర్ వైజ్ వెళ్ళాలి ఎంతమంది అనేది. బట్ చాలా టైం పడుతుందని చెప్పేసి మేమైతే వచ్చేసాము, దిగలేదు. ఛాన్స్ మిస్ చేసుకున్నాము అనిపించింది నాకైతే. బట్ పిల్లలతో అవ్వదు కదా ఎక్కువసేపు వెయిట్ చేయడం, అందుకే వచ్చేసాము. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ సిటీ టూర్ మిస్ అయిపోతుంది. మేము ఇది బుక్ చేసుకున్నాం అనమాట, హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సు ఉంటుంది, డబుల్ డెక్కర్ బస్సు. ఓపెన్ టాప్లో ఇలా కూర్చొని మంచిగా సిటీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు డేలో మొత్తం తిరిగాం కదా, కింగ్స్ ప్యాలెస్ కానీ, పెట్రోనస్ ట్విన్ టవర్స్, కేఎల్ టవర్ అవన్నీ. ఇప్పుడు మళ్ళీ నైట్ వ్యూలో చూస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి కేఎల్ టవర్, యాక్చువల్గా రివర్స్లో వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి కింగ్స్ ప్యాలెస్ నైట్ టైంలో, ఎంత బాగుందో కదా. కింగ్స్ ఉంటారు అందులో, మలేషియా కింగ్స్. అండ్ ఇక్కడ వాల్స్ పైన పెయింటింగ్స్ అయితే భలే అనిపించింది నాకు, సినిమాలో చూడడమే కదా, ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇది వచ్చేసి పెట్రోనస్ ట్విన్ టవర్స్. లైటింగ్లో ఎంత బాగుందో సిటీ అయితే, చాలా బాగా అనిపించింది నాకు. అసలు నిజంగా డేలో చూసిన దానికంటే నాకైతే నైట్లోనే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇక్కడ ఈ ఫోటో వచ్చేసి చెప్పాను కదా, ట్విన్ టవర్స్ చూడండి కలర్స్తో ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి వ్యూ అనమాట పైనుండి. ట్విన్ టవర్స్కి బ్రిడ్జ్ ఉంటుందన్నమాట మధ్యలో, కనెక్టింగ్ లాగా. అక్కడ మనం వాక్ చేస్తాము, అక్కడ నుండి ఇది వ్యూ. ఇందాక మీరు చూసింది అయితే ఫోటో అనమాట. వ్యూ అయితే అసలు అదిరిపోయింది. అండ్ ఇక్కడ ఫౌంటైన్ కూడా ఉంటుంది, అది దానికి సర్టెన్ టైం అంటూ ఉంటుంది. మేమైతే ఏం అటెండ్ అవ్వలేదు, చాలా హడావిడిగా అయిపోయిందని చెప్పాను కదా. అండ్ ఇది ఒక ఫోటో అనమాట ట్విన్ టవర్స్ ముందు. అండ్ ఇది వచ్చేసి చైనా వాళ్ళ టెంపుల్ అని చెప్పాను కదా అక్కడ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.